నీలోంచి ఆ పిరికితనాన్ని పోగొట్టుకుని అప్పుడు ఏజేకి టార్చర్ స్టార్ట్ చేయి. విజయం మనదే బద్రి, అంజలి నీదే. థ్యాంక్ యూ మేడం. ఉన్నట్టుండి దేవి అని మాయమవటం ఏంటి? వెంటనే నా మీద కేసు పెట్టడం ఏంటి? ఆ బద్రి నన్నే టార్గెట్ చేయటం ఏంటి? ఏం జరుగుతుంది? దేవయాని ఏమైంది? చివరిసారిగా ఆమెను ఎప్పుడు చూశాను? దేవయాని కనిపించట్లేదు. మీ ఇద్దరికి పడదని తెలిసింది. ఇదెవరిది? మీ బట్టల్లోకి ఎలా వచ్చింది? మీ అందరినీ పిలవటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన ఇంటికి గెస్ట్గా వచ్చిన దేవయాని ఉన్నట్టుండి కనిపించట్లేదు. ఏజే ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి కనిపించట్లేదంటే అది జనాల్లోకి రకరకాలుగా చేరే వార్తలా మారుతుంది. పైగా ఇది అంజలి పెళ్లితో ముడిపడి ఉన్న సమస్య. దీనికి మనమే సమాధానం కూడా చెప్పాలి. మీలో ఎవరికైనా ఏదైనా క్లూ దొరికితే నాకు వెంటనే చెప్పండి. ఇంకో విషయం, దేవయాని అసలు మనకి ఏ టైం నుంచి కనిపించట్లేదో అర్థం కావట్లేదు. చివరిసారి మీరు దేవయానిని ఎక్కడ చూశారు? అంజలిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు భానుని అవమానించింది కదా, అప్పుడే చూశాను. మేమందరం వంటల పోటీలో బిజీగా ఉన్నాం కాబట్టి మేము గమనించలేదేజీ. చివరిసారిగా మేము అంజలిని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడే చూసామేజీ. నేను అప్పుడే చూశాను. కానీ ఈరోజు ఉదయాన్నే ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది నేనే. అప్పటికింకా ఎవ్వరూ లేవలేదు. ఓపెన్ చేసేటప్పుడు నా వేలు కూడా ఖర్చుకుంది. కావాలంటే చూడండి. సంబంధం లేకుండా మాట్లాడుకు భాను. చివరిసారిగా దేవయానిని ఎక్కడ చూశారని అడిగితే వేలు ఖర్చుకుంది, కాలు ఖర్చుకుంది అని చెప్తావేంటి? అయితే మీరెవరూ ఆమె కనిపించకుండా పోయే ముందు చూడలేదు. బాబు, నాకేదో భయంగా ఉంది. పెళ్లి దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో పెళ్లి కొడుకు తరపున పెళ్లి పెద్దగా వచ్చిన అమ్మాయి కనపడకుండా పోయింది. వాళ్ళేమో పోలీస్ కేసు పెట్టారు. ఇంత గందరగోళంగా మారిన పరిస్థితుల్లో అంజలి పెళ్లి జరుగుతుందనిపించడం లేదు. జరగదు. ఎలా జరుగుతుందంట అంకుల్ ఈ పెళ్లి? కనపడకుండా పోయింది మా వదిన. ఆమె పెళ్లి పెద్దనే విషయాన్ని పక్కన పెట్టండి. మా దగ్గరి బంధువు. ఆమె కనబడకుండా పోతే మాకెందుకని ఊరుకోమంటారా? ఏమీ జరగనట్టు పెళ్లి చేసుకోమంటారా?
బయటికి రా. ఇక్కడున్నారా? ఇక్కడే ఉండి ఫోన్ చేశారేంటి? బేస్ వాయిస్లో బాను అని అరిస్తే పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. ఏంటిది? ఎవరినో మర్డర్ చేసి కాల్ చేసి ఇక్కడ పడేశారా? ఒకవేళ ఇవి దేవయాని బోన్స్ ఏంటయా? లేడీ బోన్స్ కి కోడి బోన్స్ కి తేడా ఉంటుంది లేండి. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం, అందులోనూ నీ చెల్లెలు పెళ్లి. పెళ్లి అయ్యేదాకా ఇంట్లో నాన్ వెజ్ వండకూడదని అందరికీ తెలుసు. అయ్యయ్యో, నేను వండలేదు. నేను ఇంకా తిట్టడం పూర్తి కాలేదు. ఇంట్లో వండకూడదని బయట నుంచి తెప్పించుకుని దొంగతనంగా తిని బోన్స్ ఇక్కడ పడేశావు, అవునా? ఆపు, సమాధానం చెప్పు. ఇలా హద్దు పద్దు లేకుండా నాన్ వెజ్ తినేసి రాను లావైపోతున్నావు. నాన్ వెజ్ ఎంత ఎక్కువ తింటే బుర్ర అంత తక్కువ పనిచేస్తుంది. అందుకే ఇన్ని తెంగర వేషాలు వేస్తున్నావు. నన్ను మాట్లాడిస్తారా? ఏంటి మాట్లాడేది? నేను అసలు జీవహింస మానేసి చాలా రోజులైంది. నువ్వేమీ కోడిని కోసి వండుకుని తిన్నావు అనలేదు. ఇవాళ నుంచి నాన్ వెజ్ తినొద్దు అన్నానని పుచ్చకాయ మొహం వేసుకుని పుచ్చకాయలో చికెన్ ఉండి అదంతా నువ్వే లాగిచ్చేసావా? అనుకున్నాను, అప్పుడే అనుకున్నాను. ఎప్పుడు? చవితి రోజు చంద్రుణ్ణి చూసినప్పుడే అనుకున్నాను. నేను చేయని నేరాలన్నీ నా మీదే పడతాయని. చింతకాయ చెట్టు మీద చిలకల్లా అబండాలన్నీ నా మీదే వచ్చి వాలతాయని అప్పుడే అనుకున్నాను. చాపు, నువ్వే తిన్నావు. ఈ ఇంట్లో నా మాట ఎవరూ దాటరు. మీ మాట ఏమన్నా గడప నేను దాటడానికి? కోడి అమ్మినోడు బాగానే ఉంటాడు, కోడిని కోసినోడు బాగానే ఉంటాడు, కొన్నోడు ఆయన బాగానే ఉంటాడు, తిన్నోడు బాగానే ఉంటాడు. మధ్యలో ఆ నింద మాత్రం నా మీదే పడుతుంది. ఇదెక్కడ చోద్యం మహాప్రభు? నాటకాలు ఆడుకో. ఇంకోసారి తిన్నావే అనుకో, చెంబు బిందైపోద్ది. జాగ్రత్త. చెంబు బిందైపోతుందా? ఎలా అయిపోతుందబ్బా? అంటే నా మొహం ఇంకా ఊరిపోద్దనా? బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నావు అంటారు. ఈయన గారు చెంబు బిందె అంటూ కిచెన్ వేర్లన్నీ లాక్కొస్తారు. నేను కళ్ళ కూడా తినలేదు. మరి ఇంట్లో వాళ్ళల్లో ఎవరు తిన్నారు? జయమ్మ కాదు, మమ్మీనా కాదు, దక్ష. ఆమెకు నోటి దురుసు తల బిరుసు తప్ప ఏజీ అంటే గౌరవమే. చిత్ర మాయ, వీళ్ళు చిత్రమైన వాళ్ళు, మాయలు చేసేవాళ్ళు. వీళ్ళు గాని తింటే ఆ ఎముకలు పక్కింట్లో పడేస్తారు గాని ఈ ఇంట్లో పడేసి దొరికిపోరు. మరి ఇంకెవరబ్బా? ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాక నాన్ వెజ్ తిన్నా ఆ నాన్ సెన్స్ ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? దేవయానా? అంటే దేవయాని ఇంట్లోనే దాక్కుందా? ఈ పెళ్లి ఆపేయడానికి ఇంట్లోనే ఉండి మాయమైపోయినట్టు నాటకం ఆడుతుందా? మరి ఎక్కడున్నట్టు?
కనిపెడతా, వెతికి నీ పని పడతా. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ఇదిగో ఇంత చేసినా ఇంట్లోంచి బయటికి రాలేదంటే ఎంత ముదిరి దేవయాని. ఎవరు? మనకే పొగేసి బయటకు తరిమేస్తుందా? ఇప్పుడు భానుకే పొగ పెట్టాం. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడటం అంటే ఇదే. ఏం చేస్తున్నారు? ఎవరున్నారు లోపల? అది అక్క, బానుని లోపల పెట్టి పొగ పెట్టామక్క. చంపేస్తారా ఏంటి? భాను, అయ్యో భాను, 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 భాను లే, భాను, భాను లే, భాను, ఏజీ బాను, ఏమైంది? ఏమైంది బాను? పట్టుకోండి ఏజీ. బాను, బాను, బాను,
భాను భాను వెళ్ళది క్లీన్ చేయండి. భాను పైన దేవి అని ఉంటుంది, వెళ్ళి తీసుకురా. నేను గదిలో ఉన్నట్టు ఏజేకి ఎలా తెలుసు? ఓ, దేవయాని ఈ ఇంట్లోనే ఉన్నట్టు ఏజీకి ముందే తెలుసా? ఎలా తెలిసింది? దేవయాని ఇంట్లో ఉండడం ఏమిటి నాన్న? ఈ బద్రి అరెస్ట్ చేస్తానని రావడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. ఇంట్లోనే ఉంటే ఇంత జరుగుతున్నా ఎందుకు బయటికి రాలేదేజీ? దేవయాని తెల్లవారుజామున 4 గంటలకి వచ్చిందేమ్మా. నేనే డోర్ తీశాను. ఏదో అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందంట. ఆ టైంలో అందరినీ లేపి చెప్పటం ఎందుకని చెప్పలేదు. జర్నీ చేసి టైర్డ్ అయ్యానని చెప్తే ఇక్కడే రిజిస్ట్రేషన్ పెట్టుకుని ఏర్పాటు చేశాను. థ్యాంక్ గాడ్. ఏజేకి ఎలా తెలిసినా ఇలా నన్ను సేవ్ చేస్తాడనుకోలేదు. 50 కోట్ల ప్రాపర్టీ పోగొట్టుకోవటం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? అందుకే దేవయాని టైంకి వచ్చేస్తుంది అని చెప్పాను. ఇప్పుడు నేను చచ్చినట్టు బయటకు రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేశాడు. నేను ఇంత పెద్ద ప్లాన్ చేస్తే ఏజే ఎంత సింపుల్ గా నన్ను రప్పిస్తున్నాడు. ఛ! పెళ్లి తీసుకురా బాను. ఆ బాను, దేవయానికి మనం ఇచ్చిన రూమ్ లో కాదు, ఆ పై ఫ్లోర్ లో ఇంకో గెస్ట్ రూమ్ ఉంది, అందులో. ఏజే, నువ్వు చాలా తెలివిగా నా ప్లాన్ తిప్పికొట్టి నన్ను బయటికి రప్పిస్తున్నావు కదూ. నిన్ను నేను ఏమీ చెయ్యలేనని అనుకుంటున్నావేమో. పెళ్లి జరిగేలోపే నీ మీద నా రివెంజ్ తీర్చుకుంటాను. ఏజే గారు, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. దేవయాని ఇంట్లోనే ఉన్నట్టు ఏజే ఎలా కనిపెట్టాడు? అంటే నేను దేవయానికి హెల్ప్ చేస్తున్నట్టు కూడా ఏజేకి తెలిసిపోయిందా? కరెక్టే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అదిగో దేవ్యాని వస్తుంది.
ఏజే చెప్పే ఉంటాడు. నేను రాత్రంతా జర్నీ చేసి టైర్డ్ అయ్యాను. అందుకే రిజిస్ట్రేషన్ ఇక్కడే ఏర్పాటు చేయమన్నాను. లేదు, అలా జరగకూడదు. ఒకవేళ జరిగితే ఏజే ఏ నిర్ణయం తీసుకోపోతున్నాడు? ఇందులో రాసినట్టు అంజలి పెళ్ళైపోగానే నన్ను వదిలేస్తారా? లేదంటే మనసు మార్చుకొని నన్ను ఇంట్లో ఉండమంటారా? రేపు నా భవిష్యత్తు ఏంటనేది నిర్ణయం అయిపోతుంది. నా కోసం, నా పెళ్లి కోసం ఇంత చేస్తున్న ఏజే అక్క విషయంలో ఎందుకింత కఠినంగా ఉన్నాడు? ఇంత మంచి అక్క కోసం నేనేం చేయలేకపోతున్నాను ఎందుకు? ఎస్, పెళ్ళి ఇంట్లోనే చేస్తున్నాం. ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో బయట ఫంక్షన్ హాల్లో చేసే ఉద్దేశం లేదు. ఇంటి దగ్గర కూడా దగ్గర వాళ్ళనే పిలిపించుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి, సరేనా? ఉంటాను. అంజలి, ఏమన్నా చెప్పాలా? అంజలి, ఏంటిది? అక్క అమ్మాయికురాలు. దానికి తెలియకుండా ఏమన్నా పొరపాట్లు జరుగుతాయేమో కానీ తెలిసి ఏ తప్పు చేయదు. దానికి ఏ పాపం తెలీదు. మీరు వదిలేస్తే మా అక్క ఏమైపోతుందో అర్థం కావట్లేదు. నా పెళ్ళైపోతే మీరు వెంటనే మా అక్కని ఇంటికి పంపించేస్తారని ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. ఎవరికి చెప్పుకోలేకపోతుంది. మీ నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఇంట్లో ఎవరికీ లేదు. అందుకే నేరుగా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. దయచేసి మా అక్కని పంపించకండి. పెళ్లి కూతురు ఏడవకూడదు. మీరు నా దృష్టిలో దేవుడు. దేవుడు మనుషులు చేసే తప్పుల్ని క్షమిస్తాడు. మా అక్క చేసింది మీ దృష్టిలో తప్పైతే ఇదే చివరిసారి అనుకొని క్షమించండి. పెళ్ళి అనేది మంగళసూత్రంతో కలిపే బంధం మాత్రమే కాదు, అది రెండు మనసుల కలయిక.
ఆ రెండు మనసులు ఒకటిగా ఉన్నప్పుడు ఆ ముడిని ఎవరు విడదీయలేరు. ఏమంటున్నారా ఏజే? మా మనసులు కలిసాయి అంటున్నారా, లేదంటున్నారా? విడిపోతారా, కలిసుంటారా? పెళ్లి మండపానికి వచ్చి నన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించు. ఆల్ ది బెస్ట్ చెప్పు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పిచ్చి ఏజే, పెళ్లి జరుగుతుందనే భ్రమలోనే ఉన్నాడు. జయమ్మా, ఇలా ఉన్నావేంటి? నీతోనే మాట్లాడాలి జే. రేపు మాట్లాడదాంలే జయమ్మా. ఇది రేపటిదాకా ఆగే సమస్య కాదు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇంకా చాలా టైం ఉంది. చెప్పు. భాను విషయం ఏం ఆలోచించావు నాన్న? నీ నిర్ణయం ఏమిటనేది తెలియక చాలా కంగారుగా ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉంజేయమ్మా. ప్రతిదానికి టెన్షన్ పడకు. నీ మందులు పనిచేయవు. నేను ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు నా మాట వినాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు రాజేయమ్మా. నేను రాను. నువ్వు తప్పించుకోవాలని చూడకు. నీ జీవితం ఏమైపోతోందో నీకైనా తెలుస్తోందా? ప్రవల్లికని పెళ్లి చేసుకున్నావు. మన దురదృష్టం కొద్దీ ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. భానుని పెళ్లి చేసుకున్నావు. ఏదో చిన్న పొరపాటు చేసిందని వదిలేస్తాను అంటున్నావు. భార్య తోడుగా లేకుండా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావా? నీకు భార్య పిల్లలు ఉండాలని కోరుకోవడం నా తప్ప? ఇప్పుడున్న కొడుకులు కోడళ్ళు నీకు తోడు రారు. పెడితే తినేవాళ్లు మాత్రమే. పెట్టకపోతే ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. కోట్ల ఆస్తి సంపాదించావు. ఇదంతా ఎవరి కోసం? మీ నాన్నకు నువ్వు వారసుడిగా పుట్టావు. నీ రక్తం పంచుకొని పుట్టిన వారసుడు నీకొద్దా? ఎంతసేపు కొడుకులు కోడళ్ళు అంటూ తోడి పెడుతూనే ఉంటావా? నీకంటూ సంసారం నీకుండొద్దా? నేనైనా ఎన్నాళ్ళుంటాను? భానుని గమనించావా? గుండె గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతోంది. నువ్వు ఏ క్షణం ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటావో తెలియక పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఎంత కుమిలిపోతుందో నీకు తెలుసా? ఇంతకు ముందు బాధ వేరు. ఇప్పుడు నేను, నా భర్త, నా ఇల్లు, నా సంసారం అనుకుంటోంది. పోనీ అదైనా గమనించావా? భాను తండ్రిని గమనించావా? వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలై కన్న కూతురు పెళ్లి నువ్వు చేస్తుంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని పనులన్నీ చేస్తున్నాడు. ఆ పెద్ద మనిషి భానుని పోషించగలడా? ఇంట్లో పెట్టుకొని రోజు బిడ్డ కాపురం ఇలాగయిందే అని కుమిలిపోతూ బ్రతకాలి. కన్యాకుమారి భానుకి ఎప్పటికీ కన్న తల్లి కాలేదు. చూశావుగా? తన కన్న కూతురు పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళైపోతే చాలు అన్నట్టు ఉంటోందే తప్ప కనీసం ఏమైంది, నా బిడ్డ ఏం తప్పు చేసింది, ఇంకోసారి ఏ తప్పు చేయకుండా చూసుకుంటాం అని ఒక్క మాటైనా నీతో గాని
నాతో గాని అందా. నువ్వు వదిలేస్తే భాను జీవితం ఎటు కాకుండా పోతుంది. ఆ పిల్ల పసిపిల్ల లాంటిది నాన్న. ఈ ఒక్కసారికి క్షమించు. భానుని వెళ్ళిపోమ్మని చెప్పకు. నీకు దండం పెడతాను. జయమా, నాకు దండం పెట్టవేంటి?